హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బ్లడ్ ఫర్ డస్ట్' 2023 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా క్రైమ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దాని తగ్గట్టు యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే క్లిఫ్ ఒక సేల్స్‌మన్ తనకు జాబ్ పోయిద్దనమాట. జాబ్ పోయాక తను చాలా మందిని జాబ్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని అండ్ తెలిసిన వాళ్ళందరిని అడుగుతాడనమాట. ఎవ్వరు తనకి జాబ్ ఇవ్వరు. క్లిఫ్ ఇంతకుముందు ఒక ఫ్రెండ్‌తో బిజినెస్ చేసి బాగా లాస్ అయిపోతారనమాట. అప్పటి నుండి సేల్స్‌మెన్ జాబ్ చేసుకుంటా ఉంటాడు. కానీ మళ్ళీ అదే ఫ్రెండ్‌ని కలిసి ఏదైనా జాబ్ ఉందని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ "నువ్వు సేల్‌మెనే కదా! ఒక ఐటెమ్ డెలివరీ చేయాలి. చేయగలవా?" అని అడుగుతాడనమాట. ఆ ఐటెమ్ ఏంటి అని అడిగితే అది డ్రగ్స్ అనమాట. "నువ్వు సేల్‌మెన్ కదా! నీకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. నిన్నెవరు అడగరు. సో, నువ్వు ఈజీగా డెలివరీ చేయొచ్చు" అని చెప్తారనమాట. సో, అలాంటి టైంలో క్లిఫ్‌కి ఇంకో ఆప్షన్ లేక ఆ పని ఒప్పుకుంటాడు. ఆ డ్రగ్స్‌ని వాళ్ళు చెప్పిన ప్లేస్‌కి డెలివరీ చేశాడా లేదా? అసలు ఏం జరిగింది అక్కడ? ఆ డ్రగ్స్ తీసుకెళ్ళేటప్పుడు పోలీసులు అటాక్ చేశారా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ! డ్రగ్ సీన్సే కొంచెం హైలైట్‌గా ఉంటాయి. రిమైనింగ్ స్టోరీ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, క్లిఫ్ డ్రగ్స్ తీసుకున్నాక తను డెలివరీ చేసే సీన్స్ చాలా బావుంటాయి. అక్కడొచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి బావుంటాయన్నమాట. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అంత ఏం బావుండదన్నమాట. మరి యాక్షన్ సీన్స్ స్టోరీలో కొన్ని కొన్ని సీన్స్ చక్కగా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఒక సేల్స్‌మన్ డ్రగ్స్ తీసుకెళ్తే ఎలా ఉంటది అనే పాయింట్ మీద తీసుకెళ్తాడు సినిమా అంతా. 1 అవర్ 40 మినిట్స్ ఉంది. స్టోరీ మాత్రం కొంచెం లెంతీగానే ఉంటది. కానీ స్టార్టింగ్‌లో మొత్తం ఆ సేల్స్‌మన్ ఎలా కష్టాలు పడుతుంటాడో అయి చూపిస్తాడు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంక తర్వాత ఆ డ్రగ్స్ సీన్స్ వచ్చినప్పుడు అవి కొంచెం చూడడానికి బాగానే ఉంటాయి. ఇంక తర్వాత కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం బోరింగ్‌గా అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు చూడడానికైతే. క్లైమాక్స్ అయితే ఒక యాక్షన్ సీన్ పెడితే అది చూడడానికి బాగా ఉంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ క్లిఫ్‌గా స్కాచ్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. డ్రగ్స్ దగ్గర వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. మరి అంత సూపర్ సినిమా అయితే కాదు. ఈ మూవీలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ దాంతో పాటు వచ్చే ఎమోషనల్ సీన్స్ నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. మీరు ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతది. అలా కాకుండా వేరే లే ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.